ఐటీ కురవృద్ధులు, టెక్నాలజీని వీళ్ళే కనిపెట్టారు, విండోస్ ని వీళ్ళే కనిపెట్టారు, మౌస్ ని వీళ్ళే కనిపెట్టారు. మైక్రోసాఫ్ట్ నేను తీసుకొచ్చానని చెప్పారు, ఐటీని నేను తీసుకొచ్చానని చెప్పారు చంద్రబాబు నాయుడు గారు. అప్పుడు చెప్తారు, ఇప్పుడు చెప్తారు. నాట్ ఓన్లీ చంద్రబాబు నాయుడు గారు, ఈ రోజు కూడా హైదరాబాద్ కి ఎవరు వచ్చినా సరే ఫస్ట్ మాట్లాడేది సైబరాబాద్ గురించి, హైటెక్ సిటీ గురించి. దానికి విత్తనం వేసిన సంగతి ఎవరు అంటే మేము చెప్పుకోవటం కాదు సార్, ప్రపంచ దిగ్గజాలు మాట్లాడతారు. ఈరోజు శేఖర్ రెడ్డి గారు, జగన్మోహన్ రెడ్డి గారు, నాలాంటోడో మీలాంటోలో చెప్పడం కాదు, ప్రపంచ దిగ్గజాలు మాట్లాడతారు. సార్ ఆ రోజు ఐటీ వీళ్ళు ఏమంటారంటే, ఆ రోజు బెంగళూరులో ఐటీ ఉంది, చెన్నైలో ఐటీ ఉంది, హైదరాబాద్ కి కొత్తగా వచ్చింది ఏంటి అంటే, సార్ చంద్రబాబు నాయుడు గారు హైదరాబాద్ కి బిల్ గేట్స్ ని తీసుకొచ్చారు. అవును, ఆ విషయాన్ని వీళ్ళందరూ మర్చిపోతున్నారు. జగన్మోహన్ రెడ్డి గారు, రాజశేఖర్ రెడ్డి గారు తీసుకురాలే, అవును, చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు. ఈవెన్ బిల్ గేట్స్ గారు రీసెంట్ కూడా చెప్పారు సార్, గతంలో ఇక్కడ మనం సైబరాబాద్ నిర్మాణం చేసేదానికి చంద్రబాబు నాయుడు గారు ఏ విధంగా నన్ను ఇక్కడికి పిలిపించారు అనేది. మేం చెప్తేనో, మేము అడిగితేనో, లేకుంటే చంద్రబాబు నాయుడు గారు సార్ మీరు చెప్పండి సార్ అంటేనో చెప్పే వ్యక్తులు కాదు కదా సార్ బిల్ గేట్స్ అనే వ్యక్తులు. కాబట్టి సార్ ఆ టైంలో మన వయసు ఎంతో, మన అవగాహన ఎంతో అది తెలుసుకొని ఒక వ్యక్తి గురించి మనం నిందలు వేసినప్పుడు, మాట్లాడేటప్పుడు రాజకీయాలు మాట్లాడదాం, అఫ్ కోర్స్ రాజకీయాలు మాట్లాడాలి, వెటకారాలు చేద్దాం, కానీ వాస్తవాలు తెలుసుకొని చేయాలి. అఫ్ కోర్స్ ఆ రోజు బెంగళూరుకో, చెన్నైకో ఐటీ, ఆ రోజు ఐటీ బూమ్ స్టార్ట్ అవుతుంది. మన రాష్ట్రానికి ఐటీ కావాలి, మన బిడ్డలకి ఐటీ ఉద్యోగాలు కావాలన్న ఆలోచనతోటి కదా ఆ రోజు బిల్ గేట్స్ గారిని అడిగి సమయం అడిగి